శ్రీమతి నమః. నన్ను చాలా మంది అడుగుతున్నారు, వారాహి నవరాత్రులు వచ్చేసాయి కదండి, అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని అడుగుతున్నారు. నేనైతే ఎప్పుడు మా ఇంట్లో వారాహి నవరాత్రులు చేయలేదు. మేము ఎప్పుడు దసరా చేస్తూ ఉంటాం అనమాట, కాబట్టి నాకు తెలియదు. అందుకని నేను 2 సంవత్సరాల క్రితం ఏం చేశాను అంటే, యనమండ్రి వేణుగోపాల శాస్త్రి వారి అబ్బాయి గారిని కనుక్కున్నాను అనమాట. కనుక్కుంటే ఆయన చాలా విషయాలు చెప్పారు. అలాగే శ్రీ విద్యా ఉపాసకుల్ని చాలా మంది గురువు గారిని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇంట్లో నిత్య ఆరాధన ఉంటుంది కదమ్మా, నిత్య పూజ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయి, అవి చదువుకోవటము, వారాహి అమ్మవారి స్తోత్రం ఉంటుంది, అది చదువుకోమని చెప్పండి. వాళ్ళకి ఇంకా అమ్మవారి ఫోటోని తెచ్చి పెట్టుకోవాలి అని అనుకుంటే ఫోటో తెచ్చి పెట్టుకుని దానికి వాళ్ళని పూజ చేసుకోమనండి. కానీ విగ్రహాలు అలాగే యంత్రాలు అవి తెచ్చుకుని చెయ్యొద్దు. వన్స్ ఒకసారి మనం విగ్రహాలని అలాగే యంత్రాలని తెచ్చుకుని చేయటం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అసలు మామూలుగానే మనం దేవతార్చన ఇంట్లో పెట్టుకున్నాము అంటే నియమాలు పాటించాలి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, దేవతార్చనే ఇంట్లో కలిపేసాయి, ఇంట్లోనే కలిపేస్తున్నారు. ఎప్పుడు అలా చేయకూడదు. మనం ఒక శక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాము, ఆ శక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినప్పుడు మనం ఎంత నియమాలు పాటించాలి. అది వదిలేస్తారు, ఆ నియమాలు ఏం పాటించరు. కానీ 5వ రోజు కల్లా మళ్ళీ పూజ చేసేస్తూ ఉంటారు. ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటూ పూజ చేస్తూ ఉంటే అది తిప్పి కొడుతుందమ్మా. ఎప్పుడు అలా చేయకూడదు. అలానే యంత్రాలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఫోటోలకి చక్కగా చేసుకోవచ్చు కదా, ఆ ఫోటోలకి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా. అలాగే వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి ఫోటోనే తెచ్చి పెట్టుకోవాలని ఏం లేదు. లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది. చక్కగా మన ఇంట్లో ఎవరో ఒకరు అమ్మవారు ఉంటారు కదా ఆ పూజా మందిరంలో, అక్కడే కూర్చుని లలితా సహస్రనామం చేయమని చెప్పండి 2 పూట్ల, లేదు అంటే ద్వాదశనామాలు చేయమని చెప్పండి 2 పూట్ల అని చెప్పారు. కాబట్టి మీ వీలు చూసుకోండి, మీ వేలు పట్టి మీరు చేసుకోండి. కానీ యంత్రాలు పెట్టడము, పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి అభిషేకాలు చేసేయటము ఇవి మాత్రం దయచేసి చేయొద్దు. చేసిన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తారు తెలుసా, వాటిని తీసుకెళ్లి ఏ నదిలోనో కలిపేస్తూ ఉంటారు, ఎక్కడో వదిలేస్తూ ఉంటారు. ఎందుకు ఆ పాపం కూడా మనం చెయ్యాలి? మనకి ఎంత శక్తి ఉందో, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేశాము అని అనుకోండి, అది చాలా చక్కగా ఉంటుంది. మీకు వారాహి నవరాత్రులే చెయ్యాలి అని ఉంటే, ఇంకా మేము చేస్తాము అని అంటే చాలా మంచిదే. ద్వాదశ నామాలు చదువుకోండి. రోజుకో శ్లోకంలో నేను అప్లోడ్ చేశాను. అలాగే నండూరి హేమమల్లి ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేశాను, స్తోత్రం కూడా అప్లోడ్ చేశాను. అంతవరకు చేయండి. మనం చక్కగా సాత్వికంగా చేసుకున్నంతసేపు పర్వాలేదు. కానీ చాలా మంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎన్నో లాభాలు వస్తున్నాయని యంత్రాల జోలికి పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెట్టుకుని చేసేస్తున్నారు. అసలు ఇంట్లో అంత పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టుకుని చేయకూడదు. అలా చేశాము అంటే చాలా నియమాలు ఉంటాయి, ఎంతో ఉపాసన చేయాలి. కాబట్టి ఇవన్నీ పాటించండి, ఇవన్నీ ఆలోచించండి. ఒకసారి మనకే అర్థమైపోతుంది కదా, మనం ఒక దేవతార్చన పెట్టుకుంటే మనం చేయగలమా లేదా, అంత శక్తిని మనం భరించగలమా లేదా అనేది అర్థమైపోతుంది కదా. దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఈ వారాహి నవరాత్రుల నుంచే పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసేసి నేను వంట చేస్తాను అని మొదలు పెట్టండి. ఆ నిర్ణయం తీసుకుని మీరు చేసిన వంట ఏదైతే ఉంటుందో దాంట్లో చక్కగా ఒక బెల్లం ముక్క వేసి కాస్త నెయ్యి వేసి అమ్మవారికి నివేదన పెట్టండి. ఈ వారాహి నవరాత్రుల్లో ఆ అమ్మవారికి అదే నివేదన చేయండి, ఇంక వేరే ఏం చెయ్యక్కర్లా. ఆ వారాహి నవరాత్రులు ఆ 9 రోజులు ఉల్లి వెల్లుల్లి మానేయండి, కొంచెం మంచి నిర్ణయాలు తీసుకోండి, అవే పాటించండి. మనం ధర్మబద్ధంగా ఉంటూ సత్యాన్ని వదలకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఎప్పుడు మన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉండాలి, మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అలా చేస్తున్నంతసేపు ఎటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా ఈ నవరాత్రులు చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీరు నియమాలు పాటించాల్సిందే. అంటూ ముట్టు మాత్రం ఇంట్లో కలిపేసుకున్న తర్వాత ఇంట్లో మేము పసుపు నీళ్లు జల్లేసుకున్నాం శుద్ధి అయిపోయిందని మాత్రం భావించొద్దు. ఇంట్లో ముట్టు కలుపుకుంటే ముట్టుకున్నవన్నీ తడిపి తీరవలసిందే, ఇంక రెండో ఆప్షనే లేదు. ప్రతి నెల వాటిని ముట్టేసుకుంటూ మేము పసుపు నీళ్లు జల్లుకుంటున్నాము అంటే, ప్రతిసారి బురదలో కాలు వేసేసి మేము కడుక్కుంటున్నాము అంటే అది కరెక్ట్ గా ఉంటుందో చెప్పండి. ఇది కూడా అంతే. ప్రతి నెల కలిపేసుకుని ప్రతి నెల మేమేమో పసుపు నీళ్లు జల్లేసుకుంటున్నాం అంటే అది శుద్ధి కాదు. ముట్టుకుంటే ఖచ్చితంగా అన్ని తడపవలసిందే. ఒకవేళ మీరు ఇంట్లో నవరాత్రులు చెయ్యాలి అన్నా, దేవతార్చన చెయ్యాలి అన్నా ముట్టు అనేది ఇంట్లో కలుపుకోకండి. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే చాలా మంది, ఏం పర్వాలేదు, మనకి అది శారీరకంగా ప్రకృతి పెట్టింది, భగవంతుడు పెట్టింది, తప్పు ఎలా అవుతుందని చెప్పి దేవాలయాల వరకు వెళ్ళిపోతున్నారు.
అన్ని బాగున్నంత సేపు మనకంటా గొప్పోడి ప్రపంచంలో ఉంటాడు. కానీ ఏదైనా ఒక చిన్న తేడా వచ్చింది అని అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అయ్యో నేను ఆ రోజు పొరపాటు చేశానా అని. కానీ అప్పటికే సమయం మించిపోతుంది కదా, అప్పటికే మనం ఏం చేయలేం కదా. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఈ 12 నామాల వరకు పర్వాలేదు, చేసుకోవచ్చు.